హాయ్ ఎవరివన్, ప్రజెంట్ వర్షిత డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. రాజమండ్రి రామవరంలో జగ్గంపేట మండలము. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము గేదెల గురించి. బ్రదర్, మొత్తం ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి మీకు వివరాలు చెప్పండి బ్రదర్. ప్రజెంట్ 5 గేదెలు ఉన్నాయండి. 2 పాడి అండి, 3 సూడి గేదెలు ఉన్నాయండి. ధరలు ఎట్లున్నాయి? ధరలు వచ్చి 1,00,000 నుంచి 1,50,000 1,60,000 వరకు ఉన్నాయండి. గేదె ధరలు అయితే పెరిగినాయండి. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి? 12, 14 అండి. 12, 14 రోజు మీద. ఇప్పుడు పాడి గేదెలు పాలు చూసుకోవచ్చు ఇక్కడ? చూసుకొచ్చండి, 2 పూట్ల నుండి చూసుకొచ్చండి. ఇది ఎట్లా బ్రదర్? ఇది డెలివరీ కాలేదండి. డెలివరీ కాలేదు. చూడు గేదె సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. అవునండి. సో సెకండ్ లాక్టేషన్ ఎన్ని వచ్చు బ్రదర్? ఇది ఇంకా 10 days ఉందండి. 10 days ఉంది. అవునండి. పాలు ఎన్ని వచ్చు? 10 లీటర్స్ అవుతుందండి. 5 అవుతుందా? 5 అవుతుంది. ధర ఎంత బ్రదర్? 1,10 అండి. 1,10. అవునండి. సో 1,10,000 చెప్తున్నారు. 5 లీటర్ల దాకా మిల్క్ కెపాసిటీ అంటే దీనికి కెపాసిటీ. రెండో ఈత గేదె. నెక్స్ట్ ఇది బ్రదర్ సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ మొర్రా అండి. డెలివరీ అయిపోయిందండి. 10 days అవుతుందండి. 10 days అవుతుంది. అవునండి. సో ఈవినింగ్ 10 రోజులు అవుతుందంట. ఎన్ని బ్రదర్ దీని దగ్గర పాలు? 6 అండి. 6 లీటర్లు అవుతుందండి. పూటకారు చూసుకోవచ్చా ఇక్కడ? 6 లీటర్ 6 లీటర్ చూసుకోవచ్చండి. ఓకే. ధర ఎంత బ్రదర్ దీనికి? 1,10,000 పడుతుంది. 1,10,000 పడుతుంది. అవునండి. 1,10,000 పడుతుంది అంట గేదె. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇంకా డెలివరీ కాలేదండి. డెలివరీ ఇంకా 4-5 రోజులు టైం ఉందండి. ఓకే. అవునండి. ఇప్పుడు ఈయన దానికి అన్ని నెలలకు దూడలు ఉన్నాయా? ఉన్నాయండి. దూడలు ఉన్నాయి. ఎంత పడతాయి బ్రదర్ ఈ ధర? 1,30 అండి. 1,30 పడుతుంది. అవునండి. ఓకే. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. హెవీ సైజ్ గేదె అండి. చూసుకోవచ్చు. డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయింది. అవునండి. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? 7 లీటర్లు అండి. పూటకి 7 ఉన్నాయి. అవునండి. ఎంత పడుతుంది ఈ ధర? 1,40 అండి. 1,40. అవునండి. 1,40,000 పడుతుంది అంట. చూసుకోవచ్చు. పాడిగేది ఈవినింగ్ ఇది బ్రదర్. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. అవునండి. ఇంకా డెలివరీ కాలేదండి. ఓకే. ఇంకా 5 రోజులు టైం ఉందండి. 5 days టైం ఉంది. ఎన్ని వచ్చింది మీ అంచనా ప్రకారం? 6 అవుతుందండి. పూటకారు అవుతుంది. అవునండి. రోజు మీద 12 లీటర్లు పాలు అవుతుందండి. ఎంత ధర ఎంత పడుతుంది? 1,10,000 అండి. 1,10,000. అవునండి. సో 1,10,000 పడుతుంది అని చెప్తున్నారు. దూడలు తీసుకోవచ్చు. మరి ఇక్కడ గేదెలు కొంటే ఎటువంటి గ్యారంటీ ఉంటుంది? గేదెలు కొట్టే గొట్ల మైక్ అండి. తొమ్మిది కంపెనీ వచ్చేసరికి గేదె తీసుకుని వేరే గేదె మాత్రం జరుగుతుందండి. అదేవిధంగా పాలు విషయానికి వచ్చేసరికి మన దగ్గర 1 లీటర్ పాలు చెప్పాం, రోజు 12 లీటర్ పాలు చెప్పాం అనుకోండి, ఒక 1/2 లీటర్ తగ్గినా పర్వాలేదు. ఒక 2 లీటర్లు 3 లీటర్లు పాలు తగ్గితే కనుక గేదె తీసుకుని వేరే గేదెని అయితే మార్చడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అమ్మకాలు ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు గేదె మీద 10,000 పెరిగి ఉన్నాయండి రేట్లు అయితే. వస్తున్నారా కస్టమర్లు? కస్టమర్ వస్తున్నారండి. కానీ గేదె కొంచెం సేల్స్ గేదెలు తక్కువ అయినాయండి. ఇప్పుడు దాని రేట్లు పెరగడం జరిగిందండి. అంటే మీరు కొనడానికి కూడా తక్కువనే ఉన్నాయి? గేదె తక్కువగా ఉన్నాయండి బయట కూడా. అవునండి. సేల్స్ ఎక్కువ వెళ్తున్నాయండి, గేదెలు తక్కువ అయినాయండి. దాని వల్ల గేదెల రేటు పెరగడం జరిగిందండి. ఆటోమేటిక్ గా గేదెల రేట్ అనేది పెరిగింది. అవునండి. మీరు ఇక్కడ ఏం పెడతారు బ్రదర్ దీనికి? మేము మొక్కజొన్న గోధుమ తోట పెడతామండి. ఓకే. ఇప్పుడు అక్కడ వాతావరణం మాత్రం ఏమన్నా పాలు ఏమన్నా తగ్గుతాయి? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరైనా కొన్నారనుకోండి ఈ గేదెలు, లేకపోతే రాయలసీమ వాళ్ళు కొన్నారనుకోండి, అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మీ గేదెలకు ఏమన్నా పాలు తగ్గడం కానీ అట్లా ఏమన్నా ఉంటే అట్లా ఏముండదా? ఏముంది సార్, మన దాన పెట్టి ఉంటదండి. ఉదయం 2 కేజీలు, సాయంత్రం 2 కేజీలు దాన వేస్తామండి మేమండి. అదే విధంగా మెయింటైన్ చేస్తే ఏముండదండి. ఒక 6 లీటర్లు ఇచ్చే ఉన్న గట్టి దగ్గర 100 లీటర్ తగ్గితే ఎక్కువ తగ్గదండి. 6 లీటర్ పూట 6 లీటర్ దాకా. ఒక 6 లీటర్ చెప్పాము, గట్టి 6 లీటర్ తగ్గచ్చు, లేకపోతే లీటర్ తగ్గచ్చు. అంతమించి ఎక్కువ తగ్గదండి. ఒక అంతమించి తగ్గింది అనుకోండి, గేదె వేరే గేదె మార్చని చెప్పి గ్యారెంటీ ఇస్తున్నాం కదండి మేమండి. అవునండి. ఇప్పుడు ఈ గేదెలు డైరీ ఫార్మ్ సెట్ అయిపోతాయి బ్రదర్? సెట్ అయిపోతాయి అన్ని కూడా. అన్ని డైరీ ఫార్మ్ సెట్ అయ్యే గేదెలండి. డైరీ ఫార్మ్ సెట్ అయ్యే గేదెలే, అన్ని పాడి గేదెలే. సో ఒకవేళ ఎవరైనా సరే రైతు వారిగా బయట పొలాలు అమ్మడైనా సరే తిప్పుకొని వదిలేసినా సరే, అవునండి, పొలాలు అమ్మడైనా సరే తిరిగి వేస్తాయి. మేము ఐరన్ నుంచి తీసుకొస్తాం లోడ్ అండి. ఇవి ఐరన్ తీసుకొచ్చిన తర్వాత 4 నెలలు 5 నెలలు సీడ్ తీసుకొస్తాం గేదెలండి. ఇక్కడ మాకు దగ్గరలో రైతులు ఉంటారు మేపడానికి అండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు డెలివరీ టైం 10 days ఉండగా మా సెట్ మన దగ్గర పెడతామండి. తర్వాత ఏం చేస్తామంటే అక్కడ మనకి తిరగడానికి మన వాతావరణం సెట్ అయ్యేలాగా దీన్ని మనం మార్చుకుంటామండి గేదెలు. రెగ్యులర్ గా ఎన్ని ఉంటాయి బ్రదర్ మీ దగ్గర గేదెలు? ప్రెజెంట్ 5 ఉన్నాయండి. రేపు మళ్ళీ ఒక 5 వస్తాయండి. సో రెగ్యులర్ గా వచ్చేసి గేదెలు అయితే మీ దగ్గర అమ్మకానికి ఉంటాయండి. సో చూసుకోవచ్చు వర్షిత డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి. బ్రీడ్ల విషయానికి వస్తే మీ దగ్గర ఏ బ్రీడ్లు ఉంటాయి బ్రదర్ రెగ్యులర్? ముర్రా బన్నీ ఉంటదండి. ముర్రా బన్నీ, గేడెడ్ ముర్రా, 3 ఉంటాయి. 3 ఉంటాయి.
సో ముర్రా గ్రేడ్ ముర్రా బండి జాతి గేదెలు ఉంటాయి. ప్రజెంట్ అయితే మాత్రం 5 గేదెలు ఉన్నాయి. రేపు మళ్ళీ ఒక 5 గేదెలు అమ్మకానికి ఉంటాయని అయితే చెప్తున్నారు. ఎప్పుడైనా సరే గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని పాడి గేదెలకు అయితే 2-3 పూట పాలు చూసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.